ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వీడియో మన దివ్యాంగులకు కొంచెం బాధాకరమైన విషయమే అయినా కానీ తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. మన దివ్యాంగులకు అనర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ని రద్దు చేస్తున్నారు. ఈ నెల మార్చి 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి 28వ తారీఖు ముందు రోజే ఆంధ్రప్రదేశ్ మొత్తము పింఛన్ని దిగ్విజయంగా పంపిణీ చేసినారు. ఈ రోజే ఇచ్చినారు ఫ్రెండ్స్. నేను కూడా తీసుకున్నాను. ఒక సంతోషకరమైన దీనిలో ఒక చేదు వార్త లాంటి విషయాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. మన వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళందరూ మన దివ్యాంగ కుటుంబానికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి, నేను ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ మన దివ్యాంగులందరికీ చేరాలనే సదుద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. ఇంతవరకు పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ మంత్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఆపకుండా పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మార్చి 1 దాకా. మరి అర్హత లేని వాళ్ళందరికీ పింఛన్లు తీసేస్తున్నారు అని క్యాబినెట్లో చర్చలు వేడిగా, ప్రతిపక్షం మామూలుగా లేదు, అంత దీనిగా గట్టి కౌంటర్స్ ఇస్తూ గట్టిగా అర్హత లేని వాళ్ళందరికీ దేనికి ఇస్తున్నారు మీరు? అర్హత లేదని మీకు తెలుసు కదా. ఇప్పుడు దాకా పింఛన్లు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే అర్హత ఉన్నోళ్ళకి ఇంతవరకు పెన్షన్లు మంజూరు చేయలేదు. అవునా కదా ఫ్రెండ్స్? మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్లు లేవు మొర్రో అని మనం 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాము. ఈ అర్హత లేనోళ్ళని అందరినీ తీసివేస్తే, ఏరివేస్తే అర్హత ఉన్నోళ్ళకి ఇవ్వచ్చు కదా. అదే చర్చ. మరి ఎప్పటి నుంచి తీసేస్తున్నారు? ఇప్పుడైతే పెన్షన్లు అందరికి ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్. మార్చి 1వ తారీఖు, 2వ తారీఖు అట్లాగా. ఇది ఇవ్వటం అయిపోయిన కొన్ని రోజుల్లోనే, అది వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, మార్చి నుంచి అర్హత లేని వాళ్ళందరి పింఛన్లు ఏరివేస్తున్నారు. ఇది కన్ఫామ్ గా జరుగుతుంది. ముందు వెనక కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందంట. మార్చి నెల కొంతమందిని, ఏప్రిల్ నెలలో కొంతమందిని, మే నెలలో కొంతమందిని అట్లా ఏరివేస్తా వచ్చేస్తారు. ఇది నిజమైన దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా జరగడం వల్ల అసలు ప్రపోజల్ మొదలు పెట్టిందే అది కదా. అనర్హత ఉన్నోళ్ళందరినీ తీసేస్తామని చెప్పినారు. మనమంతా నిజమైన దివ్యాంగులకు తీసేసినారని ధర్నాలు చేసి రోడ్డుకి ఎక్కాము. దానివల్ల వీళ్ళు లాభం పొందారు. ఎవరు? అనర్హత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళందరూ లాభం పొందారు మన మూలకంగా, మనము ధర్నాలు చేసినామని. కాబట్టి రియల్ గా ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళని ఉంచి అర్హత లేని వాళ్ళందరినీ తీసివేయాలి అని నేను కూడా నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని మా దివ్యాంగులందరూ హర్షిస్తారు. ఎందుకంటే మంచి జరుగుతుంది అక్కడ. ఎవరికైతే అర్హత ఉందో మన దివ్యాంగులకి వాళ్ళకి పెన్షన్లు మంజూరు అవుతాయి, కొత్త పెన్షన్లు వస్తాయి. కాబట్టి ఏరివేత మొదలవ్వడం ఇది మంచి విషయమే అనుకుంటున్నా. ఎవరికి అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు కదా, దాని వలన అర్హత ఉన్నోళ్ళకి మనకి పెన్షన్లు పోతున్నాయి. కాబట్టి ఈ విషయం ఇట్లా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన విషయము. క్యాబినెట్ ద్వారాగా అర్హత లేని వాళ్ళ పెన్షన్లందరినీ తీసేయండి అని గట్టిగా స్ట్రిక్ట్ గా వార్నింగ్ లాగా వచ్చేసింది. ఇక మొదలవబోతుంది. మనము అర్హత ఉన్నోళ్ళము భయపడాల్సిన అవసరం లేదు. బెంచ్ మార్కు డిజేబుల్ పర్సన్ 40% ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్లు ఉంటాయి. 40 బిలోగా ఉండిద్దే వాళ్ళ పెన్షన్లు ఎగిరిపోతాయి. దీంట్లో సందేహమే లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వార్త. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోండి. నేను కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నేను వీడియోస్ చేయడానికి చేస్తూనే ఉంటాను. ఇట్లాగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.